హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం GT650 చైన్ కిట్ ఎలా రీప్లేస్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం గేర్ లీవర్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి 8 mm స్పానర్ అయితే అవసరం ఉంటుంది. నేను ఫస్ట్ టైం అయితే చైన్ కిట్ రీప్లేస్ చేస్తున్నా బైక్ కొన్నప్పటి నుంచి. సో బైక్ అయితే 25,000 కిలోమీటర్స్ తిరిగింది. సో చైన్ అయితే మంచి మైలేజ్ వచ్చింది. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ స్ప్రాకెట్ కవర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. దీనికైతే మనకి 5 mm అయితే అలన్కి అవసరం ఉంటుంది. సో 3 బోల్ట్స్ అయితే ఉంటాయి, ఇవైతే రిమూవ్ చేసుకోవాలి. నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ చైన్ కిట్ యూజ్ చేస్తున్నా. ఆఫ్టర్ మార్కెట్ అయితే ప్రిఫర్ చేయను నేను. సో ఆఫ్టర్ మార్కెట్ మనకి చాలా అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో చైన్ అయితే మెయింటైన్ చేయాలి మనం. ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి 1500 కిలోమీటర్స్ వరకు క్లీన్ చేస్తూ ఉంటే మనకి చైన్ లైఫ్ అయితే బాగుంటుంది. సో 3 బోల్ట్స్ అయితే మనం రిమూవ్ చేసినాం. సో కవర్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో లాకెట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఈ లాక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ లాక్ ఓపెన్ చేశాక మనకి ఆ నట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ నట్ ఓపెన్ చేయాలంటే మనకి 32 mm లాకెట్ అయితే అవసరం ఉంటుంది. ఎప్పుడైనా ఈ నట్ రిమూవ్ చేసేటప్పుడు అయితే బైక్ని గేర్లో అయితే పెట్టొద్దు. రియర్ బ్రేక్ ప్రెస్ చేసి ఓపెన్ చేసుకుంటే బెటర్. గేర్లో పెట్టి ఓపెన్ చేస్తే గేర్ బాక్స్ని అయితే మనకి చాలా వెయిట్ పడుతుంది. సో ఈ లాక్ కూడా ఓపెన్ చేసేద్దాం మనం. సో వన్స్ మనం ఫ్రంట్ స్ప్రాకెట్ ఓపెన్ చేసినాక రియర్ స్ప్రాకెట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం రియర్ వీల్ అయితే ఓపెన్ చేద్దాం. దీనికైతే మనకి 24 mm సాకెట్ అయితే కావాలి. సో డిపెండ్స్ ఆన్ బైక్, అన్ని బైక్లకి 24 అని ఉంటుందని ఏం లేదు. సో రియర్ స్ప్రాకెట్ తీయాలంటే మనకి రియర్ వీల్ అయితే కంప్లీట్గా తీయాల్సి ఉంటుంది. సో యాక్సిల్ రాడ్ అయితే మనది స్ట్రక్ అయింది, అందుకే హ్యామర్ యూజ్ చేస్తున్నాను నేను. మనకి వాచర్ అయితే పట్టేస్తుంది, అందుకే రావట్లేదు ఈజీగా. సో హ్యామర్తో అయితే మనం కొట్టి ఓపెన్ చేద్దాం యాక్సిల్ రాడ్ని. సో యాక్సిల్ రాడ్ని ఎప్పుడైనా మళ్ళీ రీఇన్సైడ్ చేసేటప్పుడు అయితే కొంచెం గ్రీజ్ అప్లై చేయండి. నెక్స్ట్ టైం అయితే మనకి ఈజీగా వస్తుంది. సో సెంటర్ స్టాండ్ లేకుండా అయితే మనం చైన్ కిట్ రీప్లేస్ చేయడం అయితే కుదరదు మనకి. సో ఖచ్చితంగా మనకి సెంటర్ స్టాండ్ అయితే అవసరం ఉంటుంది. సో యాక్సిల్ రాడ్ అయితే బయటకు వచ్చేసింది. సో రియర్ వీల్ అయితే రిమూవ్ చేద్దాం. జస్ట్ మనం ఈ చైన్ అయితే స్ప్రాకెట్ నుంచి తీసేస్తే మనకి వీల్ బయటకు వచ్చేస్తుంది. సో చైన్ తీసేసిన వీల్ అయితే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో రియర్ స్ప్రాకెట్ని అయితే మనం తీసేద్దాం. సో ఈ బుషెస్ కూడా చెక్ చేసుకునే అవసరం అయితే రీప్లేస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకైతే బుషెస్ మంచి కండిషన్లో ఉన్నాయి, రీప్లేస్మెంట్ అయితే అవసరం లేదు. సో ఆల్వేస్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండే ప్రిఫర్ చేయండి, బుషెస్ కానీ చైన్ కిట్ కానీ. సో రియర్ స్ప్రాకెట్కి అయితే మనకి 6 బోల్ట్స్ ఉంటాయి, 14 mm. సో ఇవైతే హబ్ నుంచి మనం రిమూవ్ చేయాలి. సో ఇలాగ మనం ఈ బోర్డులు అయితే ఓపెన్ చేసినాం కాబట్టి వైర్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనకి ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుంది. ఈ వాచర్లు అయితే కేర్ఫుల్గా పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకు అవి అవసరం అయితే. సో ఇవన్నీ రీయూజబుల్, మనకి ఈ బోల్ట్ కానీ వాచర్లు కానీ రీయూజబుల్, రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో రియర్ స్ప్రాకెట్ అయితే మనం హబ్ నుంచి ఓపెన్ చేసినాం. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన కిట్ మనకి. ఈ కిట్లో అయితే మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్, చైన్. సో మనకి రీప్లేస్మెంట్కి ఏమైతే అవసరమో అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓల్డ్ స్ప్రాకెట్ అయితే కంపేర్ చేసుకోవాలి బిఫోర్ ఇన్స్టాలేషన్. సో హబ్ని క్లీన్ చేసుకున్నాం మనం, ఎందుకంటే ఎవ్రీ టైం మనకైతే హబ్ని క్లీన్ చేసే ఛాన్స్ అయితే రాదు. సో ఓపెన్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా. సో మళ్ళీ 6 బోల్ట్స్ అయితే ఇన్సెట్ చేసి మనం రియర్ స్ప్రాకెట్ని అయితే హబ్కి ఫిట్ చేద్దాం. ఈవెన్ మీరు ఇంపాక్ట్ రేంజ్ యూజ్ చేస్తున్నా కూడా ఫస్ట్ అయితే బోల్ట్ మాన్యువల్గా 2-3 థ్రెడ్స్ అయితే ఎక్కించుకున్న తర్వాత ఇంపాక్ట్ రేంజ్ యూజ్ చేస్తే బెటర్. లేదంటే డైరెక్ట్ మీరు యూజ్ చేస్తే క్రాస్ థ్రెడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎర్లియర్ అయితే ఇంకా టఫ్గా ఉండేది చైన్ రీప్లేస్ చేయాలంటే, ఎందుకంటే మనకి చైన్ లింక్ అయితే ఉండేది కాదు. కంప్లీట్ స్వింగమ్ అయితే ఓపెన్ చేసి చైన్ రీప్లేస్ చేయాల్సి వచ్చేది, అదైతే చాలా టఫ్. సో ఇప్పుడైతే మనకి లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు కొత్తగా వచ్చే చైన్ కిట్లో అయితే. టార్క్ రేంజ్ ఉంటే మనం అయితే ఎగ్జాక్ట్ టార్క్ అయితే మనం టైట్ చేసుకోవచ్చు. మన దగ్గర టార్క్ రేంజ్ అయితే అవైలబుల్లో లేదు. సో నేనైతే మ్యాక్సిమం టైట్ చేస్తున్నా. సో కొంచెం అయితే 1-2 సార్లు అయితే కేర్ఫుల్గా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో రియర్ స్ప్రాకెట్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ స్ప్రాకెట్ చూద్దాం. ఈ కిట్ వచ్చేసి మనకైతే అరౌండ్ 3500 ఏమో పడింది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు నాకు. సో ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా మనం అయితే కంపేర్ చేద్దాం. సో ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా మనకైతే యాజ్ టీజ్గా సేమ్ సైజ్ ఉంది. సో ఓల్డ్ చైన్ రిమూవ్ చేయడానికి అయితే నాకైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే నా దగ్గర రైట్ టూల్ లేదు. వితౌట్ టూల్ అయితే మీరు చైన్ రీప్లేస్మెంట్ అయితే చేయకండి, ఎందుకంటే చాలా టఫ్ ఉంటుంది. ఆ చైన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దాన్ని అయితే మనం బ్రేక్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. సో టూల్ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. రియర్ స్ప్రాకెట్ అయితే మనం హబ్కి అయితే ఫిట్ చేసుకొని రియర్ వీల్ అయితే ఫిక్స్ చేసుకుందాం.
సో ఈ బూస్టర్స్ అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోండి. స్వింగ్ ఆర్మ్ కూడా క్లీన్ చేసుకుంటే బెటర్. సో వీలైతే మనం ఫిట్ చేద్దాం. సో బూస్టర్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ డిస్క్ బ్రేక్ కూడా మనకి డిస్క్ ప్యాడ్స్ కూడా ప్రాపర్ పొజిషన్లో సెట్ చేసుకొని అయితే వీల్ ఫిట్ చేసుకోవాలి. సో ఆల్వేస్ మీరు చైన్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఎప్పుడైనా కూడా పెట్రోల్ అయితే యూజ్ చేయకండి. పెట్రోల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి చైన్లో ఉండే రబ్బర్ ఓవర్ రింగ్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. కిరోసిన్ అయినా లేదంటే డీజిల్ అయినా యూజ్ చేయండి. ఇంకా చైన్ క్లీనర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి, అవి యూజ్ చేయండి. బట్ పెట్రోల్ అయితే అసలు యూజ్ చేయకండి, చైన్ డ్యామేజ్ చేస్తుంది. యాక్సిల్ లాట్ అయితే మీరు హ్యామర్తో గట్టిగా అయితే కొట్టద్దు, అది ఫ్రీగా పోతుందా లేదా చూసుకొని కొట్టాలి, లేదంటే హబ్ అయితే డ్యామేజ్ అవుతుంది. సో రియర్ వీల్ అయితే మనం ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ స్ప్రాకెట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికి లాక్ కూడా ఉంటుంది, ఈ లాక్ కూడా మనం అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఓల్డ్ లాకే మనం యూజ్ చేయొచ్చు, కొత్తదేం అవసరం లేదు దీనికి. సో ఈ స్ప్రాకెట్ నట్ను కూడా మనం టైట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే టైట్ చేయడం కుదరదు, ఎందుకంటే మనకి స్ప్రాకెట్ రొటేట్ అవుతూ ఉంటుంది. గేర్లో పెట్టయితే ఈ నట్ను అయితే టైట్ చేయొద్దు. సో ఇంతకుముందు చెప్పినట్టు గేర్ బాక్స్ అయితే డ్యామేజ్ అవుతుంది. సో వన్స్ మనం చైన్ ఇన్స్టాల్ చేసినాక రియర్ బ్రేక్ ప్రెస్ చేసి అయితే మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు తర్వాత. సో ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసినాం. ఇప్పుడైతే చైన్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. వన్స్ చైన్ అయితే ఇన్స్టాల్ చేసాకైతే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా మనం చైన్ అడ్జస్ట్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్తో అయితే చైన్ అడ్జస్ట్మెంట్ చేయకండి. ఈవెన్ అడ్జస్ట్ చేసినా కూడా సైడ్ స్టాండ్ వేసి చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి సెంటర్ స్టాండ్ వేసినప్పుడు అయితే స్వింగ్ ఆర్మ్ మీద అయితే వెయిట్ ఏమి ఉండదు కాబట్టి సో చైన్ లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో మీరు సెంటర్ స్టాండ్ వేసి చైన్ అడ్జస్ట్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది. బట్ అదే మీరు సైడ్ స్టాండ్ వేసి మళ్ళీ చెక్ చేయండి, చైన్ చాలా టైట్ ఉంటుంది, ఎందుకంటే స్వింగ్ ఆర్మ్ మీద వెయిట్ అప్పుడే పడుతుంది కాబట్టి. సో ఎప్పుడైనా మీరు ఈవెన్ సెంటర్ స్టాండ్ వేసి చైన్ అడ్జస్ట్ చేసినా కూడా సైడ్ స్టాండ్తో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీకు సైడ్ స్టాండ్తో వచ్చే రిజల్టే కరెక్ట్ రిజల్ట్ అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా స్వింగ్ ఆర్మ్ మీద వెయిట్ ఉన్నప్పుడే చైన్ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చైన్ టైట్గా ఉంటే మనకి ఈవెన్ గేర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, స్మూత్ కూడా పడవు. మనకి గేర్ షిఫ్టింగ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. చైన్ లైఫ్ అనేది చాలా తొందరగా చైన్ లైఫ్ అనేది చాలా తక్కువ వస్తుంది చైన్ టైట్గా ఉంటే. ఈవెన్ లూజ్గా ఉంటే కూడా మనకి నాయిస్ వస్తూ ఉంటుంది. సో చైన్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ మనమైతే చైన్ అయితే ఎక్కిచ్చేసినాం. అండ్ చైన్ క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా బైక్ స్టార్ట్ చేసి అయితే చైన్ అయితే క్లీన్ చేయకండి, చాలా డేంజర్. మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, ఏం కాదు అవుతుంది చేసుకోవచ్చు అని చెప్పేసి, బట్ చాలా డేంజర్ అది. ఫింగర్స్ అందులో పడ్డాయంటే కట్ అయిపోతాయి. సో ఎప్పుడైనా కూడా మీరు వీల్ని రొటేట్ చేసుకుంటూ అయితే చైన్ క్లీన్ చేయండి. సో మనం చైన్ అయితే ఆల్రెడీ ఎక్కిచ్చేసినాం. ఇప్పుడైతే ఈ లాక్ అయితే ఇన్సెట్ చేసుకోవాలి. సో మనకి టూల్ లేదు కాబట్టి ఇది కొంచెం టఫ్ జాబే మనకి. ఈ లాక్ అయితే మనకి 2 ఓవర్ రింగ్స్ అయితే వస్తాయి. ఈ 2 ఓవర్ రింగ్స్ కూడా మనం మిస్ చేయొద్దు. ఈ 2 ఓవర్ రింగ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఓవర్ రింగ్స్ అయితే ఇది కూడా మనకి ఆ కిట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 ఓవర్ రింగ్స్ అయితే మనం ఇన్సెట్ చేసుకొని మనకి లాక్ ఉంటుంది. ఆ లాక్ అయితే ఈ లాక్ని ప్లేస్ చేసుకొని దీన్ని ప్రెస్ చేయాలి. బట్ అంత ఈజీగా ఉండదు, ఈవెన్ కటింగ్ బ్లేడ్ యూజ్ చేసినా కూడా అది ప్రెస్ అవ్వదు. సో నేనైతే ఇట్లా హ్యామర్తో అయితే కొట్టి లాక్ చేసిన. టూల్ ఉంటే మనకైతే చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను చూపిస్తాను మీకు టూల్తో ఎలా చేయాలో కూడా. ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా మనమైతే లాక్ చేసినాం. సో ఇది టూల్, మనకి ఈ టూల్ అయితే ఎలా ఉంటుంది, దీని కాస్ట్ అయితే మనకి అరౌండ్ 400 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎలా యూజ్ చేయాలని అయితే చూద్దాం. సో ఇట్లా మనకైతే చైన్ మిడిల్లో పెట్టి అయితే మనం దీన్ని అయితే లాక్ చేసుకోవచ్చు. ఈవెన్ రిమూవ్ చేయడానికి లాక్ చేయడానికి అయితే సేమ్ టూల్ అయితే యూజ్ అవుతుంది మనకి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.